రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. రైతులకు సంచులు ఇచ్చేది లేదని, ఢిల్లీకి మాత్రం డబ్బుల మూటలు వెళుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో మళ్లీ సంక్షేమ పాలన రావాలంటే కేసీఆర్తోనే సాధ్యమన్నారు కేటీఆర్. ఎక్కడ మొదలైంది? 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసరికి 40,000 కోట్లు అన్నాడు. ఎడమ చేతితో ఇచ్చేస్తా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలన్నాడు. తర్వాత మళ్ళీ కేబినెట్ కాడికి వచ్చేసరికి 31,000 కోట్లు, అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 26,000 కోట్లు. అక్కడి నుంచి చివరికి ఎక్కడ ఆగిందయ్యా అంటే ఈ మధ్యన నొక్కి నొక్కి చెప్తున్నారు తుమ్మల గారు, 20,000 కోట్లు ఇచ్చాం. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 50,000 కోట్లు అని చెప్పింది మీరే, 50,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పింది డిసెంబర్ 23లో మీరే, ఇవాళ 20,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది మీరే. అంటే దాని అర్థం ఏంటి? రూపాయిలో 40 పైసలు మాత్రమే రుణమాఫీ జరిగింది, ఇంకా 60 పైసలు కాలేదు. ఇది మోసం కాదా? కొంటున్నారా ధాన్యం? కొనే పరిస్థితి ఉందా? ఇవాళ ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు అక్కడ అవస్థలు పడుతుంటే కూడా కనీసం సంచీలు ఇచ్చే దిక్కు లేదు, గన్ని బ్యాగ్స్ ఇచ్చే దిక్కు లేదు. అక్కడ సంచులు ఇస్తున్నారా? సంచులు దొరుకుతున్నాయా? లేవు. ఎక్కడ పోయినాయి సంచులన్నీ? ఢిల్లీకి పోతున్నాయి, మూటలు మూటలు పోతున్నాయి ఢిల్లీకి. రాష్ట్రంలో రైతు బంధు లేదు, కానీ ఢిల్లీలో రాహుల్ బంధు మాత్రం బాగా జరుగుతున్నది. 72,000 కోట్లు ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు ఇస్తే, 72,000 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే 72 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు నిధులు తెచ్చింది లేదు, నిధులు ఇచ్చింది మాత్రం చాలా ఉంది. కప్పం కట్టాలి, సామంతరాజు కదా, ఢిల్లీ వాళ్ళకి గులాం కదా, సామంతుడు కదా. మరి సామంతుడు కాబట్టి అక్కడ కప్పం కట్టకపోతే ఉంటుందా పోస్టు? ఊడిపోతుంది. ఎంత యాక్టింగ్! అబ్బాబ్బాబ్బా, గుర్తుందా? మధిరలో కార్డులు పట్టుకొని, ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా దాచుకోండి గూట్లో. 100వ 101వ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, వచ్చి ఆ కార్డులు తీసుకుని మీ ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన నమ్మమేమో అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసి దేవుడి కాడబెట్టి దండం పెట్టిన నాయకుడు బట్టి విక్రమార్క గారు. అయ్యా బట్టి గారు, నేను అడుగుతా ఉన్నా, మీ ఖమ్మం జిల్లా వేదికగానే ఏడబెట్టుకోవాలి కార్డులు? ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? ఏం చేయాలి? నీ కార్డుల్ని బొందబెట్టాలనా? సంవత్సరీకం చేయాలనా? నీ గ్యారంటీ కార్డులకి, నీ గ్యారంటీకి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతా ఉన్నా.